చరణ్ టీవీకి స్వాగతం. వర్క్ బోర్డు భూమిలో రైస్ మిల్లు, నకిలీ గెజిట్ సృష్టించి కోట్లు జేబులు నింపుకున్న రెవెన్యూ అధికారులు. మెదక్ జిల్లా చిలిపిచ్చేడు మండలం చిట్కూలు ఫ్యాక్టరీ సమీపంలో సర్వే నెంబర్ 163లోని 8 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు స్వాహా. అప్పటి తహసీల్దార్ ధరణి, ఆపరేషన్ ఇరువురు కలిసి పథకం ప్రకారం నకిలీ కాగితాలకు తెరలేపారు. లోకల్ లీడర్లు, రెవెన్యూ యంత్రాంగం సహాయంతో బాయిల్ రైస్ మిల్ నిర్మాణం చేపట్టారు. వక్ఫ్ చట్టాలను బేఖాతరు చేస్తూ నిర్మించిన బిల్లును కూల్చివేతకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చిట్కూల్ విలేజ్, మండలం చిలాప్చేడు, డిస్టిక్ మెదక్. కొద్ది భూమి మా ఊళ్ళో 8 ఎకరాల భూమి ఉంది. 8 ఎకరాల 13 గుంటల భూమి ఉంది. ఈ వక్ఫ్ బోర్డు భూమిలో కొంతమంది ముస్లింలు అమ్ముకోవడం జరిగింది. కొంత భూమి కొద్దిగా రైస్ మిల్కి అమ్ముకోవడం జరిగింది. కొంతమంది ఇద్దరికి అమ్ముకోవడం జరిగింది. ఈ భూమిలో ఆశీర్వాదం నిర్వహించడం జరుగుతుంది. కొద్ది భూమిలో నేనున్న భూమిలో కబ్రస్థాన్ ఉంది. దానికి నకిలీ గెజెట్తో 2 గుంటలు తయారు చేశారు. కొద్ది భూమి ఆశీర్వాదానికి సంబంధించింది, కొద్ది భూమి కబ్రస్థానికి సంబంధించింది. అది నకిలీ గెజెట్తో తయారు చేశారు. నేను మండలంలో పోయాను, ఎంఆర్ఓ దగ్గర కాంప్లైంట్ ఇచ్చాను, ఆర్డీఓ నర్సాపూర్ ఆర్డీఓ దగ్గర కాంప్లైంట్ ఇచ్చాను. నెల రోజులు అవుతుంది, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. అందుకని జిల్లా కలెక్టర్ గారికి నా వక్ఫ్ బోర్డు భూములు కాపాడాల్సిన కోరుచున్నాను. ఎలాంటిదైనా రెస్పాన్సిబిలిటీ కలెక్టర్ గారికి చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు నా యొక్క వక్ఫ్ బోర్డు భూములను కాపాడాల్సిన అవసరం కాపాడాలని చూస్తున్నాను. దయచేసి డబ్బున వక్ఫ్ బోర్డు భూములను కాపాడాల్సిన జిల్లా కలెక్టర్ గారికి కోరుచున్నాను.